ఎస్పీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2025 అవార్డ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డేను టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కాళేశ, జి సుభద్ర, మన్నేపల్లి రఘు, యానాదయ్య, హెచ్ఆర్ వెడ్డింగ్ ఈవెంట్స్ అధినేత హర్నాథ్ రెడ్డి, జమీర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. 29 సంవత్సరములుగా పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామని స్కూల్ కరస్పాండెంట్ పివి రెడ్డి, ప్రమీలారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Next, I request Mannempalli Raghu garu. Next, I request Yanadaya garu, TDP in charge from. Next, let's welcome Raja garu to please come on the dais. I request Alluru Raju garu, retired government employee, to please come on the dais. Request PV Reddy sir to follow the. Good afternoon. Good afternoon వచ్చేసాము 11:30 టైము. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చేసాము. పేమెంట్ వెళ్దాం కదా. మరి ఈరోజు మన ఎస్విఎస్ స్కూల్ అవార్డ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రామ్కి డాక్టర్ కాళేశ సాహెబ్ గారికి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. Everyone I request to give a round of applause to the sir. It's our S.K. Kalisha Saheb, MS Garu, Associate Professor Deputy Srimati G. Subhadra Devi Garu, Bola Bhavan District.
దీవెన వాసవి శస్తా కే లావణ్య జల్కోర్ నాయి शेख आसिफा SD अमन P वेंकट सूजन M वैष्णवी A मिथुन K चंचू हेमंत ఫోటోలు ఇస్తారు. మీరు ఎవరు పెళ్లి తీసుకొని రెడీ రావాలని కోరుకుంటే फोटोस లైఫ్లో కోరుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి దయచేసి. కంగ్రాచులేషన్స్ ఫర్ యూకేజీ స్టూడెంట్స్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ సో మచ్. దగ్గర చూడండి एसके आफ्ताब एसके माही एसके बहार. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి నేడు మన ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హర్నాథ్పురం శ్రామిక నగర్ యొక్క అవార్డ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నెల్లూరు పురమందిరంలో ఈరోజు 17వ తారీఖు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ కాళేశా సాహెబ్ గారు, మరి జి సుభద్రాదేవి గారు, అదేవిధంగా మా యొక్క ప్రాంతీయులు మన డివిజన్ మన్నేపల్లి రగన్న, మరి అదేవిధంగా యానాదన్న, జమీర్ భాయ్, మరి కాజాభాయ్, రాకేష్, వీరు ముఖ్య అతిథులుగా అందరూ ఇచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మా యొక్క విద్యార్థులకు అనేక సూచనలు సలహాలు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము పాఠశాల స్థాపించి 29 సంవత్సరాలు అవుతుంది హర్నాథ్పురంలో. మరి ఈరోజు కూడా ప్రతి క్రమం తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని విద్యార్థులకి ఉపయోగపడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, మరి అదేవిధంగా టూర్స్ అండ్ నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతి కార్యక్రమాన్ని ఎంత వ్యయప్రాసలకైనా వచ్చి విద్యార్థుల అభివృద్ధి కోరిక నా యొక్క ఆకాంక్షగా నేను ఈ యొక్క విద్యాసంస్థని 29 ఇయర్స్ నుంచి క్రమం తప్పకుండా ఒక కరోనా సమయం తప్ప ఎవ్రీ ఇయర్ పిల్లలకి కల్చరల్ యాక్టివిటీసు, టూర్సు, అదేవిధంగా మరి కాంపిటేటివ్స్ ఆటల పోటీలు అన్నీ కూడా కరాటీ, యోగా అన్నీ కూడా మా యొక్క పాఠశాలలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. మేము తీసుకునే ఫీజులు తక్కువైనా కూడా వారికి మా ప్రాంతీయులు కొంత మధ్యతరగతి కుటుంబాలకి అన్నీ అందాలనే ఉద్దేశంతో మా యొక్క అభిమానులు, శ్రేయభిలాషులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పాఠశాల నడిపిస్తున్నాను. మరి ఇదే విధంగా ముందు కూడా మా యొక్క తల్లిదండ్రులు, మా యొక్క శ్రేయభిలాషులు సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా ఈరోజు ఎస్విఎస్ దాదాపుగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నట్టే గ్రాడ్యుయేషన్ డేతో పాటుగా అవార్డ్స్ ఫంక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. పిల్లలందరూ కూడా సంవత్సరం పాటు చదువులో వాళ్ళు ఒక టెన్షన్తో ఉండి ఆ తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళని ఆనందపరిచి వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా వాళ్ళ పిల్లల కృషిని, వాళ్ళ పిల్లల సృజనాత్మకని చూడడానికి మంచి కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్లో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా కార్యక్రమాలు నిర్వహించడం, కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. భాషకి, కల్చర్కి, తర్వాత చదువుకి అన్నిట్లో కూడా సమాన ప్రాతినిధ్యం ఇస్తున్న ఎస్ఏ స్కూలు యాజమాన్యం అభినందనీయులు. మంచి స్కూలు అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా దానికి పూర్తి సహకారం అందించాలి. 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్స్ వాళ్ళు ఎంతో కష్టపడి
ఎంతో సమయం వెచ్చించి పిల్లలందరూ కూడా తయారు చేసిన వాళ్ళు ముందర ఆ స్కూల్ ఉపాధ్యాయుల్ని వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం నేర్చుకునేది పిల్లలకి నేర్పేది కూడా అదే. తల్లిదండ్రులు బాగా శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఒక్క ఎడ్యుకేషనే కాదు, చదువులోనే కాదు, సంస్కరణలో కూడా వాళ్ళని తర్బీదు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ హాస్పిటల్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇంకా 29 సంవత్సరాలుగా ఎస్వీ స్కూల్ నడపడం అనేది చిన్న విషయం కాదు. మధ్య తరహా స్కూల్స్ ఉండాలి. మధ్య తరహా స్కూల్స్ ఏంటంటే బ్రతకాలి. అంటే కార్పొరేట్ సెక్టర్లో పోటీకి కట్టుబడి నిలబడి కూడా ఇటువంటి స్కూల్స్ నిలబడటం అంటే చిన్న విషయం కాదు. దీనికి సంబంధించి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి. దాని ఉపాధ్యాయుల సహాయం కూడా ఉండాలి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో విద్యార్థుల చదువుతో పాటు సంస్కారం కూడా ఏంటంటే నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే విద్యా లెవెల్ నుంచి రావాలి, నేర్చుకుంటారు. అదే కాకుండా ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే చక్కటి విద్యాబుద్ధులు, చక్కటి సంస్కారం నేర్పించాలని చెప్పేసి